చీరాలలో పోక్సో కేసులో నిందితుడికి పోలీసులు గట్టి బుద్ధి చెప్పారు. నిందితుడు సూరిబాబును వీధుల్లో 2 కిలోమీటర్ల పాటు నడిపించారు. ఈ నెల 10న మైనర్ బాలికపై నిందితుడు సూరిబాబు అత్యాచారానికి తెగబడ్డాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి గట్టి బుద్ధి చెప్పారు. నడి రోడ్డుపై బహిరంగ ప్రదర్శనగా నడిపించారు. చీరాలలో పోక్సో కేసులో నిందితుడికి పోలీసులు గట్టి బుద్ధి చెప్పారు. నిందితుడు సూరిబాబును వీధుల్లో 2 కిలోమీటర్ల పాటు నడిపించారు. ఈ నెల 10న మైనర్ బాలికపై నిందితుడు సూరిబాబు అత్యాచారానికి తెగబడ్డాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి గట్టి బుద్ధి చెప్పారు. నడి రోడ్డుపై బహిరంగ ప్రదర్శనగా నడిపించారు. ఇక ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్రావుని అడిగి తెలుసుకుందాం. వెంకటరావు, చెప్పండి. చీరాల్లో పోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందితుడికి పోలీసులు వినూత్న రీతిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. పోక్సో కేసులో ఇప్పుడు అరెస్ట్ అయినా కానీ నిందితుడు సూరిబాబు అనే వ్యక్తి గతంలో కూడా చిన్నారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 10వ తేదీ కూడా అక్కాయపాలెంలో 7 ఏళ్ల మైనర్ బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే దీనికి సంబంధించి పాప తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూరిబాబుని ఈ రోజు అరెస్ట్ చేసిన చీరాల రూరల్ పోలీసులు అతన్ని ఏదైతే బహిరంగంగా చీరాల పట్టణ పురవీధుల్లో దాదాపు 2 కిలోమీటర్ల మేర వీధుల చుట్టూతో నడిపించారు. మరోసారి ఇటువంటి ఘటనకు పాల్పడకుండా బుద్ధి రావాలంటూ కూడా ఇటు పోలీసులు ఈ చర్యలకు పాల్పడినట్టుగా చెప్తున్నారు. ఏదైతే సూరిబాబు గతంలో పలుమార్లు స్థానికంగా ఉండే చిన్నారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నేపథ్యంలో స్థానికులు పలుమార్లు దేహశుద్ధి కూడా చేసిన పరిస్థితి. అయితే బుద్ధి మారని సూరిబాబు తాజాగా కూడా మరో బాలిక మీద అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. రైట్ వెంకటరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.